రాయబడి ఉంది, ఎముకలతో నిండి అన్న ఒక లోయలోకి తీసుకువెళ్ళాడంటండి. డ్రై బోన్స్, డెడ్ బోన్స్, ఆ యొక్క ఎముకలతో నిండి అన్న ఒక లోయలోకి తీసుకువెళ్ళినప్పుడు లోయకి సాదృశ్యం క్రైస్తవ సంఘం. క్రైస్తవ సంఘం యొక్క పరిస్థితినే క్రైస్తవ విశ్వాసులు పైకి భక్తి గలవారు వలె ఉండి జీవం లేని విశ్వాసుల వలె సంఘంలో ఉన్నారు. అయితే అక్కడ రాయబడి ఉంది, ఆ ఎముకలు కేవలము ఎండిపోయినవి. లోయ, సంఘము లోయలాగుంది, సమాజము లోయలాగుంది. ఆ లోయలోకి తీసుకువెళ్ళి ఇప్పుడు ఏం చేయమంటున్నాడండి ఆయన? నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటే మనం ఏం చెప్తాం? మానవ యొక్క దృష్టిలో మనం చూస్తే ఏం చెప్తాం? అది జరగదు, ఎవరో చేయలేరు. దేవుని యొక్క దృష్టిలో చూస్తే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎంతో కాలం నుండి ఈ పెద్ద వ్యాధితో నువ్వు స్వస్థత పొందగలవా అంటే మానవుని రీతిలో నేను పొందలేను. నువ్వు పొందగలవు. ఈ రాత్రి నీ ఇంట్లో విడుదల, ఈ రాత్రి నీ సంఘంలో విడుదల, ఈ రాత్రి నీ సమాజంలో విడుదల, ఈ రాత్రి నీ కుటుంబంలో విడుదల, ఈ రాత్రి నీ హృదయంలో విడుదల. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. నాడు వారు ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి, అందులోకి తీసుకువెళ్ళి ఈ బ్రతుకు కలవా అంటే, ప్రభువా యెహోవా అది నీకే తెలియదు. దేవునికి ఏం తెలుసు? అందులో నేను జీవం పోయగలను, అందులో కార్యం జరుగుతుందని తెలుసు. కాబట్టి దేవునికి ఏం తెలిస్తే తనకి అదే నమ్మాడండి, అది బ్రతుకుతాయి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే ఇప్పుడు తండ్రి యెహోవా చెప్తున్నారు, నీవు ఈ యొక్క ఎముకల్లో జీవం రాగలనట్లు ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ప్రవచించమంటున్నాడు. ఆ ప్రవచించమని రాయబడి ఉంటే అన్నాడు యెహెజ్కేలు దేవుని యొక్క శక్తికి ఎదురు చెప్పలేదండి. అమ్మో ఇవి బ్రతకలేవు, నేనే పని చేయను ప్రవ్వా, నేను ఇంత పెద్ద ప్రవక్తని, ఇలాగ ఎండిపోయిన ఎముకల దగ్గర తీసుకెళ్ళి ప్రవచించమంటున్నావండి. కనీసం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రవచించమని చెప్పొచ్చు కదా. ఈ ఎండిపోయిన ఎముకల దగ్గర తీసుకొచ్చి ఏంటి ప్రవ్వా నన్ను ఎలా చేస్తున్నావు అనలేదండి, చేయమన్నాడు. ఆ పని వెంటనే చేశాడు. చదవండి. ప్రభువా అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, మీరు బ్రతుకున్నట్లు నేను మీ లోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు అన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడండి? దేవుని యొక్క మాటకు విధేయుడే ప్రవచించడం మొదలు పెట్టాడండి. ప్రవచిస్తుండగా కార్యం జరిగిపోయింది అన్నాడు. అక్కడ ఏం జరిగిందంటే ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నట్లుగా చూస్తున్నాం. ఎముకలు కలుసుకున్నాయండి. దాని తర్వాత జరిగిందంతా తెలిసిన విషయమే. చర్మం వచ్చింది, నరాలు వచ్చినాయి, లోపల బాడీ పార్ట్స్ అంతా వచ్చింది, రక్తం వచ్చింది, అన్నీ వచ్చేసినాయి అండి. అయితే ఇప్పుడు ఒక్కసారి 37వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చెను, వాటి మీద చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయిన. చాలండి, అన్నీ ఉన్నాయి, చర్మం ఉంది, నరాలు ఉన్నాయి, రక్తం ఉంది, కానీ జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. ఇప్పుడు ఏం చేయమంటున్నాడో మనం చూస్తే 10వ వచనం మాత్రం చదువుకుందాం. జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా అన్నాడు. అక్కడ ఏమొచ్చిందండి? ఉద్యమం కుమరించబడింది, జీవాత్మ వారిలోనికి వచ్చింది. అయితే 9వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది, ప్రవచనం ఎత్తి చెబితే అక్కడ జీవాత్మ వచ్చిందండి. ఎందుకండి ఈయనే చేయొచ్చు కదా, ఇక్కడ ప్రవచనం అక్కర్లేదు కదా అనుకోవచ్చు. ఆది మానవుడైన ఆదాముని మనం చూస్తే జీవాయు ఊదగా జీవాత్మ ఆయన నీకు స్వస్థత వస్తుందని చెప్పగా నీవు స్వస్థపరచబడతావు. హల్లెలూయా అన్నాడు. అలాగే ప్రవచించమంటున్నాడండి. ఆ యొక్క ఆదాము విషయంలో అలాగే జరిగింది. ఇక్కడ
ఇక్కడ కూడా జీవాత్మ వారిలోనికి వచ్చినట్లు చేయమంటే ఇక్కడ ప్రవచించాడండి. లెక్కింప సఖ్యము గాని మహాసైన్యమే నిలిచి, ఎప్పుడైతే నీలోనికి ఉద్యమం వచ్చిందో, ఎప్పుడైతే నీలోకి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిందో, లెక్కింప సఖ్యము గాని మహాసైన్యం. అక్కడ ఏమైందండి? ఎముకలన్నీ కలిసినాయి. ఈ రోజుల్లో కొంతమంది సంఘాలు ఏం చెప్తారంటే, మా సంఘమే ఎత్తబడుతుంది, మాదే ఎత్తబడుతుంది అని చెప్తారు. ఏ సంఘం ఎత్తబడదు, ఏ సంఘం అంటారు కానీ సంఘం కాదంటారు. కానీ ఇక్కడ ఏమేం కలిసినాయండి? ఎముకలన్నీ కలిసినాయండి. అన్ని ఎముకలు కలిసి కాలు ఎముక కదలకపోతే అది అవుకు, అన్ని ఎముకలు కలిసి చెయ్యి ఎముక కలవపోతే వ్యక్తి జీవితం అంతా బాధపడాలండి. ఇక్కడ ఏమైందండి? అన్ని ఎముకలు కలిసినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజుల్లో సంఘంలో ఆత్మలు అంటారు, కమిటీలు అంటారు, అన్నీ అంటారు. వారి కమిటీ వేరండి. ఈ రోజుల్లో చాలా మంది సంఘాల్లో 2 ఆరాధనలు అయిపోయినాయి. మనం అందరం ఎవరమై ఉన్నాము? దేవుని యొక్క శరీరములో అవయములై ఉన్నాం. అందరూ కలిసి నేను కలవను, నా ఫెలోషిప్ వేరంటే ఏంటండి? దేవుణ్ణి గాయపరుస్తున్నామండి. ఈ రోజుల్లో దేవుణ్ణి సిలువ వేస్తున్నారు. మీరు అనుకోవచ్చు, మేము సిలువ వేయట్లేదు, మేకులయ్యి తాళ్ళయ్యి, అసలు మెయిన్ యేసుక్రీస్తు ప్రభువు వారే అనుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నామండి? సంఘం యూనిటీ లేదు. నేను కలవనంటే అర్థం ఏంటండి? ఇవి నేను ఒక చెయ్య, ఒక కాలు, అలా దేవుని యొక్క అవయములుగా మనం ఉన్నాం. మనము కలవమంటే దేవుని యొక్క అవయమును మనం గాయపరుస్తున్నాం. నేను ఈ యొక్క ఫెలోషిప్ యొక్క మాట విన్నాను, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్. ఇలానే నాకు చాలా సంతోషం వచ్చిందండి. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఈ సంఘంలో ఉన్న ఆత్మలన్నీ కలిస్తేనే యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ అయిందండి. దేవుని పరిశుద్ధ నామమున భయం కలుగును గాక. అలాగే ఈ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ లాగా ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘం కలిస్తే దేవుని యొక్క రాకడికి ఎంతబడతాం. దేవుని పరిశుద్ధ నామమున భయం కలుగును గాక. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అలానే అక్కడ ఉద్యమం కుమరించబడింది. ఈరోజు నీ సంఘంలో ఉద్యమం, నీ కుటుంబంలో ఉద్యమం, నీ ఆత్మీయ జీవితంలో ఉద్యమం, నీ యొక్క ఉద్యోగంలో ఉద్యమం కుమరించబడిపోతుంది. పరిశుద్ధాత్మాభిషేకంతో నిండబడబోతున్నాం. అక్కడ ఎముకలన్నీ కలిసినాయండి. ఉద్యమం వచ్చింది. లెక్కింప సఖ్యము గాని మహాసైన్యమై నిలిచిరి.